ఏపీలోని పెన్షనర్లకు పెంచిన పెన్షన్లు అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 1 నుంచి తాడేపల్లి మండలం పెనుమాకలో లాంఛనంగా ప్రారంభిస్తారు. చంద్రబాబు స్వయంగా పింఛన్ లబ్ధిదారులకు నగదును అందిస్తారు. పాత బకాయిలతో కలిపి మొత్తం 7,000 రూపాయల నగదు అందజేస్తున్నారు. ఏపీలో ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్ల రూపాయలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పెంచిన పింఛన్ 1,000 రూపాయలు కలిపి 4,000 రూపాయలు అందజేస్తున్నారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కమారుగా 1,000 రూపాయలు పెన్షన్ మీద పెంచడం జరిగింది. అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము 1,000 రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు 5 సంవత్సరాలు తీసుకున్నారు, దపదపాలుగా పెంచుతూ. అంటే సుమారు 32,000 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు. కానీ ఎప్పటికప్పుడు మేము అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఒక్కమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. అంటే 3,000 నుంచి 4,000 చేయడం ఒక్కమారుగా మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసాని నామకరణం చేసి మరి 6 గంటలకే అక్కడ పెనుమాక విలేజ్లో తుళ్ళూరు మండలంలో వారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం సోదరులారా. అలాగే వారు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.